ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ కస్తూర్బా వసతి గృహాలకు తన ఒత్తిడి మేరకు మెస్, కాస్మెటిక్స్ ఛార్జీలు పెరిగాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం ఐబీ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా శిశు ఆసుపత్రి 2027 లోపు పూర్తి చేసి ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. 3 షిఫ్టుల వారీగా వేగవంతంగా నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక అక్కసుతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సన్నబియ్యం పథకం సామాన్య ప్రజలకు వరంగా మారిందని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. కోట్లు శాంక్షన్ అయింది. 250 కోట్లు కూడా ఫైల్ సీఎం గారి దగ్గర పోయింది. నెక్స్ట్ 1-2 డేస్లో అయిపోతుంది. అంటే అయితే రేపు అవుతుంది, లేకపోతే 10-11 తారీఖు అయిపోతుంది. ఇది G+5 డిజైన్ చేసింది. దీంట్లో 650 పడకలు, 225 మాత్రం మాతా శిశుకు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మంచిర్యాలకే ఇచ్చారు. ఈ మధ్యలో ఎక్కడ కర్ణాటక కానీ ఇక్కడ గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక రెండోది ఏంటంటే దీని డిజైన్ కాంట్రాక్టర్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే దాదాపు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు నడుస్తున్నట్టు. ఈ 4.5 నెలల్లో సెల్లార్ తవ్వి వాళ్ళు 50 కోట్లు కాంట్రాక్ట్ అంటే ఈ మైనింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి, సర్వీస్ ఛార్జెస్ అవన్నీ కూడా 37.5కు 15 చిల్లర అంటే 15 నెట్ అంటే దాదాపు 18 కోట్ల బిల్లు ఒకటి, 7.5 కోట్ల బిల్లు ఒకటి సబ్మిట్ చేసింది. ఆల్రెడీ 25.5-26 కోట్లు సబ్మిట్ చేసి ఇంకొక 6 కోట్ల బిల్ చేశారు. దాదాపు 85% కంప్లీట్ చేసింది వాళ్ళ పని. ఈ మాది లేట్ 4 లేట్ కాదు, మిగతా వస్తుంది కూడా అయిపోతుంది. ఏదైతే మాట తీసుకెళ్ళి దాన్ని వాళ్ళ స్పీడ్ చూస్తే ఖచ్చితంగా నా స్పీడ్కి అందుకున్నారు. నాకని కొంచెం ముందే ఉన్నట్టుంటారు. ఇబ్బంది లేదు. తప్పకుండా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున అన్ని రకాల సహకారం అందించి ఈ హాస్పిటల్ను 27 ఏదైతే డేట్ చెప్పినో దానికన్నా ముందే ఇంకో 2-3 నెలల ముందే అందించి ఏర్పాటు చేసి ఈ ఏదైతే వైద్యం కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగే బాధ తప్పేయాలని ఆలోచనతో ఖచ్చితంగా అవుతుంది కూడా. ఇక రెండోది ఏదైతే మా ప్రస్థానం అది మీరు ఫిజికల్గా చూసిన డ్రాయింగ్ చూపిస్తారండి. లాస్ట్ టైం శివరాత్రి నాడు శివుని ఒక్కటి మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 14 నాడు మన ప్రస్థానం దేనికోసం అయితే కట్టినామో ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం ఎందుకు 2 రోజులు టైం అని తీసుకుని 10 రోజులు టైం అని తీసుకున్నట్టు మేము అక్కడ ఉన్న వ్యవస్థ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ సర్దుకొని ట్రయల్ గీలని చూసుకొని ట్రయల్ కూడా అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉన్నది. ఇంకో 4 రోజులు చిల్లర పనులు అయిపోతుంది. 14th నాడు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద మంచిర్యాల అండ్ నస్పూర్ వేరెవర్ ఎవరికి అవసరమో అక్కడ తీసుకొస్తాం. దాంట్లో కూడా పేదవాళ్ళకు సంబంధించిన మటుకు ఆ కార్యక్రమం ఉచితంగా చేసే ఆలోచనతోటి నడుస్తున్నాం. అది కూడా దాంట్లో కూడా ఇబ్బంది ఉండకపోతే తప్పకుండా ఎవరైతే బీదవాళ్ళనో వాళ్ళకు అక్కడున్న సమస్య ఏదైతే వాళ్ళ కర్మకాండ సమస్యలు అయినా అవి కూడా ఉచితంగా చేసే ఏర్పాటు ప్లాన్ చేస్తున్నాం. అది కూడా నేను 90% ఆల్మోస్ట్ అయిపోయినట్టు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కలెక్టర్ ఆఫీస్లో మహిళల మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రాజీవ్ నగర్ పోయి కస్తూర్బా స్కూల్లో అమ్మాయిల స్కూల్లో అది అడిషనల్ బ్లాక్ 90 లక్షలు ఇచ్చిన కంప్లీట్ అయితే ఇనాగరేషన్ పోయినప్పుడు అమ్మాయిలతో కూర్చున్నప్పుడు దాదాపు 1.5 hour వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత నేను ఫస్ట్ డైట్ ఛార్జీలు పెరిగినాయమ్మా అంటే మాకు పెరగలేదన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయి అంటే పెరగలేదని చెప్పారు. నేను తర్వాత చెక్ చేస్తే కస్తూర్బా స్కూల్లోకి పెరగలేదనేది, అదంటే కేంద్రం మొత్తం మెయింటైన్ చేస్తే పెరగలేదని తెలిసింది. ఆ తర్వాత తెల్లారిపోయి మంత్రి గారి బీసీ మంత్రి గారిని బీసీ సెక్రటరీని చీఫ్ సెక్రటరీ అందరితో మాట్లాడి గొడవ చెప్తే 8 తారీఖు నాడు నేను చూసి చెప్తే 20 తారీఖు నాడు జీవో వచ్చింది. వాళ్ళకు కూడా పెరిగినాయి. అంటే ఒక్క మంచిర్యాల కాదు, ఈ రాష్ట్రంలో కస్తూర్బా స్కూళ్ళకి అన్నిటికీ కూడా మెస్ ఛార్జీలు ఏదైతే పెంచినామో మిగతా స్కూళ్ళలో ఏదైతే పెంచామో దాంతోపాటు అంటే మెస్ ఛార్జ్ డైట్ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మిగతా స్కూళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా పెంచడం జరిగింది. అంటే మళ్ళీ ఇక్కడ నుంచే మొదలైంది. నేను మొదలు పెడితే మళ్ళీ రాష్ట్రానికి మొత్తానికి దీని ద్వారా కస్తూర్బా స్కూల్లోకి లాభం. కావాలంటే జీవో తీసుకోండి, మీరు కాపీ తీసుకోండి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని, వివేక్ ఓటమి ఖాయమని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ఆయన ఇంట్లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభకు మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వివేక్ ఈ ప్రాంత నిరుద్యోగుల కొరకు పరిశ్రమలు నెలకొల్పి 45,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన నిధుల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గానికి నిధులు ఏమాత్రం తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, మందమరి పట్టణం అధ్యక్షుడు జె రవీందర్, నాయకులు బడిగల సంపత్, నియోజకవర్గ మండల స్థాయి, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారీ బహిరంగ సభ మన పార్టీ మన ఓడిపోయి సంవత్సరంన్నరైనా బీజేపీ కూడా మనల్ని ఎదుగుతాడు, కాంగ్రెస్ కూడా మనల్ని ఎదుగుతాడు. వాళ్ళిద్దరు మాత్రం తిట్టుకోరు, ఏమనుకోరు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నాడు ఆయన? అయితే కాంగ్రెస్ కోటేరు లేకపోతే బీజేపీ కోటేరు అంటారు ఆయన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే ఆ 2 పార్టీలకు అంత కళ్ళం ఉంటుంది. అందుకనే వాళ్ళిద్దరు కలిసిపోయి ఇవాళ వాళ్ళిద్దరు కూడా మన బీఆర్ఎస్ కుట్ర వేస్తూ ఉన్నారు. మన బీఆర్ఎస్ అంటే ఎక్కువ తెలంగాణలో కుట్ర వేస్తున్నాం. ఇవాళ బీజేపీతో ఎవరున్నారు? ఢిల్లీలో పొత్తులో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి. ఇక్కడ కాళేశ్వరాన్ని ఎందుకు మేడిగడ్డ ప్రాజెక్టును చిన్న రిపేర్ చేసి నీళ్ళు ఎత్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తలేరంటే ఈ ప్రాణహిత గోదావరి నీళ్లు కిందికి పోవాలి, ఆంధ్రప్రదేశ్ పంటలకు నీళ్ళు అందాలి, చంద్రబాబు నాయుడు చిరునవ్వులు నవ్వాలి, తెలంగాణ ఏడ్చినా పర్లే, రైతు ఏడ్చినా పర్లే, తెలంగాణ పొలాలు ఎండిపోయినా పర్లే, కానీ చంద్రబాబు నాయుడు ముఖంలో ఆనందం చిరునవ్వు చూడడమే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకే కాళేశ్వరాన్ని ఎండబెట్టి, కాళేశ్వరాన్ని పండబెట్టి, తెలంగాణ ఎండబెట్టి చంద్రబాబు నాయుడు ముఖంలో చిరునవ్వు కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బనకచెర్ల పేరుతో ఒక కొత్త స్కీమ్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఇప్పటికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గోదావరి నీళ్ళు అటుకపోవాలని చూస్తున్నారు. కృష్ణాలో పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్ళు ఎక్కువ తీసుకొని పోతున్నారు. మనకి కృష్ణా నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ గతంలో ఎప్పుడు ప్రాబ్లం కాకుండా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు ఒక మంచిగా నింపేది మన బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం, ఆయన ముఖంలో చిరునవ్వు చూడడం కోసం నీళ్ళన్నీ కిందకిడ్చ పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ మీద కుట్రలు మొదలైనవి కాబట్టి ఈ గులాబీ జెండా పోరాటం చేయడానికి ముందు పెట్టుకుంటారు. ఆనాడు 2001లో ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎండబెడితే, తెలంగాణ ఉద్యోగాల్లో కోత పెడితే, తెలంగాణ ప్రజల్ని నక్సలైట్ల పేరిట కాల్చి చంపితే ఆనాటి పరిస్థితులలో కేసీఆర్ గారి గులాబీ జెండా పట్టుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఇవాళ అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ కలిసి తెలంగాణలో తీసుకొస్తున్నారు. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రైతులు కాపాడుకోవడానికి, తెలంగాణ నీళ్ళను మన పొలాలకు మలుపుకోవడానికి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం, తెలంగాణ చేనేత కార్మికులను బతికించుకోవడం కోసం, తెలంగాణ మహిళలకు మంచి రోజులు రావడం కోసం, తెలంగాణ మళ్ళీ పరాధీన శక్తుల చేతుల్లోకి తెలంగాణ ప్రాంతం పోకుండా ఆత్మగౌరవంతో సజీవంగా తెలంగాణ బ్రతకడం కోసం మళ్ళీ గులాబీ జెండా పోరాటం చేసే సమయం వచ్చింది. దాంట్లో భాగమే ఏప్రిల్ 27వ తేదీ నాడు జరగబోయేటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ సభ. కాబట్టి ఈ సభ సందర్భంగా సమరశంకం పూరిద్దాం. ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు ఉద్యమ పార్టీగా, మొన్న అధికార పార్టీగా, ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఏనాడైనా ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజల పక్షమే. సీమాంధ్ర దోపిడీదారులు, ఢిల్లీ కుట్రదారులు వాళ్ళ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఉండదు. తెలంగాణ ప్రజల గొంతుగా నిలబడుతుంది. ఇవాళ ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో కూడా వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పుకుంటూ, మంచిర్యాల జిల్లాలో చెప్పుకుంటూ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటుందో, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మన అందరు ఎమ్మెల్యేలకు వెళ్తేనే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని ఇప్పటి నుంచి జనానికి బాగా చెప్పుకుంటూ, కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా వివరించుకుంటూ ముందుకు పోవాలి. మీరు చెప్పాలి గట్టిగా, బీజేపీ మనం ఎక్కువ మాట్లాడతాం, ఎంతసేపు కాంగ్రెస్ తిరుగుతున్నాం, కానీ బీజేపీ కాంగ్రెస్ ఎంత ద్రోహం చేస్తుందో తెలంగాణకు బీజేపీ అంతే చేస్తుంది. నరేంద్ర మోడీ ఏమి ఇచ్చింది తెలంగాణకు?
8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు మనం గెలిపించిస్తే ఏమొచ్చింది తెలంగాణకు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. చెన్నూరులో ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయా? ప్రతి ఒక్కరు మీరు జన్ధన్ ఖాతా తీసి 15 లక్షలు ఇస్తారని నరేంద్ర మోడీ. 5 రూపాయలు నచ్చినాయి మనకు. ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు ఇవాళ ప్రధానమంత్రి. అప్పు అని మనల్ని ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కూడా తిరుగుతున్నారు. మేము అప్పు చేసినామో తిప్పలు పడ్డాము కానీ ఎన్నో మాత్రం పేదోళ్ళు కడుపు ఖాళీ ఉంచలేదు, రైతు కడుపు ఖాళీ ఉంచలేదు. బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టినాం, కరెంటు తెచ్చినాం, సంక్షేమం పెట్టినాం, బ్రహ్మాండంగా తెలంగాణను పచ్చగా చూపెట్టినాం. ఇవాళ మీరు వచ్చినాక తెలంగాణ ఎన్నుతున్నది, తెలంగాణ ఆగమవుతున్నది. ఏడుపులు, ఆర్తనాదాలు, ఆకలి కేకలతో ఇవాళ తెలంగాణ పాత రోజుల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజుల్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజుల్ని తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కూడా అంతే, భారతీయ జనతా పార్టీ కూడా అంతే. ఈ 2 పార్టీలు దొందే అనేటువంటి విషయాన్ని మన నియోజకవర్గంలో గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం కూడా యాక్టివ్గా ఉందాం. నేను కూడా వస్తూ పోతుంటే నాకు కొంచెం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా సమయం వేయాలి కాబట్టి నేను వస్తూ పోతుంటా. కాకపోతే మీరు ఎక్కడికెక్కడ మండల నాయకులు శ్రీరాంపూర్ ఏరియా RK8 డిస్పెన్సరీలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముందుగా GM శ్రీనివాస్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యాలల్ బార్, ఫిజియోస్టైర్, ల్యాడర్ను ప్రారంభించారు. అలాగే MVTCలో శిక్షణ పొందుతున్న కార్మికుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ఆరోగ్య సదస్సులో GM శ్రీనివాస్ మాట్లాడారు. రక్తదానం చేసిన 44 మంది యువ కార్మికులను GM అభినందించి వారికి ప్రశంస పత్రం అందించారు. రక్తదాతలే ప్రాణదాతలు అని అన్నారు. రక్తం సేకరిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆరోగ్య జాగ్రత్తలతో కూడిన కరపత్రాన్ని GM విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, DYCMO డాక్టర్ రమేష్ బాబు, DYPM రాజేష్, AITUC బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొమరయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, MVTC మేనేజర్ K వెంకటరామారావు, IT ప్రోగ్రామర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ కొంచెం ఓకే థ్యాంక్ యూ. కార్డు ఒకటి ఇవ్వండి. అది ఇచ్చేసి ఫౌండేషన్ డే, ఫౌండింగ్ డే, దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలలో ఈ వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం. ఈసారి 2025లో దీనికి అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈసారి ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్, ఇది ఈసారి థీమ్. మనకి తెలుసు అందరికీ మదర్స్ హెల్త్ అంటే మదర్స్ హెల్త్ అనేకంటే దానికంటే ముందు ఉమెన్ హెల్త్. ఈ వరల్డ్ హెల్త్ డే ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తారు. మిగతా వాటికి వేరు జబ్బులకు వేరు రోజులు అట్లాంటివి ఉన్నప్పటికీ వరల్డ్ హెల్త్ డే ఉమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఉమెన్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, డ్యూరింగ్ చైల్డ్ బర్త్ కానీ, ఆఫ్టర్ చైల్డ్ బర్త్ కానీ వీటి మీద సరి అయిన చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళు హెల్తీగా ఉంటారు. తల్లి కానీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కమ్యూనిటీ ఆరోగ్యంగా ఉంటుంది. కమ్యూనిటీ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెయిన్ దీంట్లో ఉన్న ఐడియా. ఏదైతే మన సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఉమెన్ హెల్త్కి, చిల్డ్రన్ హెల్త్కి ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లలో డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సింది ఉంది. అక్కడక్కడ మేబీ పీడియాట్రిషియన్ లేకపోవడం కావచ్చు, ఇన్క్యుబేటర్స్ లాంటివి లేకపోవడం కావచ్చు, ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకు కావాల్సి ఉంది. తప్పకుండా అంటే డే బై డే, ఇయర్ బై ఇయర్ సింగరేణిలో కూడా ఈ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది వాస్తవం. ఎందుకంటే నేను ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చాను.
మేము కూడా కొన్ని రుగ్మతలకు అంటే డ్యూటీ పరంగా కావచ్చు, ఎంత మంచి హ్యాబిట్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని మనకు వస్తూ ఉంటాయి. అయినా వాటిని అధిగమించాలని అంటే ఇంకా మనము ఎక్స్ట్రా కసరత్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే నా అనుభవం నాకు ఏం చెప్తుందంటే, నాకు కూడా హార్ట్కు సంబంధించిన ట్రీట్మెంట్కి పోయాను, రకరకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇవన్నీ చేశారు. చివరికి నేను నేర్చుకునేది ఏంటంటే, గంట వాకింగ్ చేస్తే చాలా మట్టుకు అన్నీ కొట్టుకుపోతాయి. ఇది మాత్రం వాస్తవం. నేను నా అనుభవాన్ని చెప్తున్నాను. ఒక 1 అవర్ మనం జీవితంలో ప్రతిరోజు వాకింగ్ చేసినట్లయితే అన్నీ కొట్టుకుపోతాయి, అంతే, దాన్ని మించింది లేదు. సో ఇప్పుడు మనము ఏ చిన్న పని చేయాలన్నా మనం బండి వేసుకొని పోతాం, కారు వేసుకొని పోతాం. మన కాలనీలో ఒక చిన్న షాప్కి వెళ్ళి ఒక చిన్న వస్తువు తేవాలంటే కూడా బండి వేసుకొని పోతాం, అది బంద్ చేయాలి. నేను బంగ్లా ఏరియాలో ఉంటాను. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం దాని ప్రాముఖ్యత అనేది ఇంతకుముందే మనకు పెద్దలు డాక్టర్ రమేష్ బాబు గారు వివరించారు. మరి ఏదైతే మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామో ఈ సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. అమ్మ నీకు జన్మనిచ్చిన తర్వాత, ప్రాణమిచ్చి నేను ఈ భూమి మీద వదిలిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తిలో ఉంటా మొదటిది ఏంటి అంటే నీ శరీరం, నీ ఆరోగ్యం. నీ ఆరోగ్యం ఎంతైతే చాలా బాగా నువ్వు చూసుకుంటావు, నువ్వు ఇంకా కొద్ది రోజులు ఎక్కువ ఈ సమాజానికి సేవ చేయగలుగుతావు. దాంతోపాటు కూడా నీ పక్కన వాళ్ళకు కూడా మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతావు. మరి పొద్దున్న లేవగానే కొన్ని అలవాట్లను, ఆహారం అలవాట్లు కానీ, మనం చేస్తున్నటువంటి ఒక పని అలవాట్లను కానీ అవన్నిటిని మార్చుకోగలదు. గతంలో మనకు పెద్దలు మనం తెలియకుంటే మనకు తెలియకపోయేది. రైతు నుంచి మనం చాలా వరకు ఎక్సర్సైజ్ అనేది నేర్చుకున్నాం. ఒక రైతు ఉదయం పూట లేవగానే తన వ్యవసాయ బావి దగ్గరికి కానీ తన పొలం దగ్గరికి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెలియకుండానే వాకింగ్ చేస్తున్నా అనేటువంటి సందేశాన్ని సమాజానికి వచ్చింది. దాని నుంచిలే మనం ఇవాళ ఏంటంటే సుఖాలకు అలవాటు పడి మన శరీరాన్ని మనమే ఖరాబు చేసుకోకుండా ఇవాళ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ ఇంకా ఇతరత్ర ఎక్సర్సైజ్లు మనం చేయడం వల్ల కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాన్ని ఇతరులకు తెలియడం వల్ల పక్క వాళ్ళకు కూడా మనం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ యువకులు, ఎంఈటీసీలోకి వచ్చినటువంటి యొక్క యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది నిజంగా అభినందనీయం చాలా వరకు. ఎందుకంటే ఈ మనం చూస్తున్నటువంటి యొక్క చుట్టుపక్కలలో చాలామంది కార్మికులు కానీ ఇతరత్ర ప్రజలు కానీ వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్లలో చాలా వరకు బ్లడ్ అనేది దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. మొన్న మంచిర్యాల నుంచి వెళ్ళి చూసినట్లయితే శ్రీరాంపూర్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో సోమవారం శ్రీరామనవమి ముగింపు వేడుకలు, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. వేద పండితులు కొమ్మెర సత్యనారాయణ, జగత్సాయిల ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాములకు, ఆంజనేయ స్వాములకు వేద పండితులు కొమ్మెర సత్యనారాయణ, విజయ్ శర్మలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రభాత సేవ, పుష్పార్చన చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఆలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమం నిర్వహించగా పుట్టరవి దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దున రమేష్, ఆర్ ఉపేందర్, జాపతి సతీష్, మాజీ కౌన్సిలర్ కుమార్, సంపత్, లింగయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.